హాయ్ ఫ్రెండ్స్, నేను మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్ర మండలాలను, వాటి మధ్యనున్న సమస్తాన్ని సృష్టించిన ఓ సృష్టికర్త నీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఈ భూమి మీద అనేక రకాల జీవరాశులు ఉన్నప్పటికి కూడా వాటన్నింటికన్నా కూడా మనిషికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ప్రసాదించావు. దానికి కారణం నీవు ఇచ్చినటువంటి బుద్ధి వివేకాలే. ఈ బుద్ధి వివేచనను ఉపయోగించే ఈరోజు మనిషి భూమి మీద ఎన్నో వేల జీవరాశుల మీద ఉత్తమమైన జీవిగా ఉన్నాడు. మరి అటువంటి బుద్ధి వివేకాలను ఈరోజు మనిషి దేని కొరకు ఉపయోగిస్తున్నాడు అంటే తను మనశ్శాంతిగా జీవితం గడపడానికి ఉపయోగించుకోలేకపోతున్నాడు. నేడు సమాజంలో చూసుకున్నట్లయితే మనిషి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించాడు. చంద్రుడికి, ఆకాశానికి సైతం నిచ్చెన వేశాడు. మరి ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తితో మాట్లాడే సౌకర్యాన్ని కలిగించుకున్నాడు. మరి సుదూర ప్రాంతాలను కూడా తొందరగా చేరుకునే ప్రయాణ సాధనాలను కూడా తయారు చేసుకోగలిగాడు. మరి ఇటువంటి గొప్ప విప్లవం అనేది మనిషి తీసుకువచ్చాడు. మరి అతనికి అసాధ్యం అనుకున్న పనులు కూడా సుసాధ్యం చేసుకోగలిగాడు. కానీ అయినప్పటికీ నేడు మనిషి మనశ్శాంతిగా జీవితం గడపగలుగుతున్నాడా అంటే గడపలేకపోతున్నాడు. ఎన్నో గొప్ప గొప్ప అధునాతన సాధనాలను సృష్టించి మనిషి యొక్క శ్రమను తగ్గించిన ఈ మనిషి అతని మేధో సంపత్తును ఉపయోగించి గుక్కెడు మనశ్శాంతిగా జీవితాన్ని గడపలేకపోతున్నాడు. రోజు ఉదయం లెగిస్తే రాత్రి పడుకునేంత వరకు కూడా సమాజంలో అనేక రకాల చెడులను నేడు మనిషి చూస్తున్నాడు. ఆస్తి కోసం సొంత అన్నదమ్ములు మరి గొడవ పడడం, ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని లేదా సొంత తోడబుట్టిన అన్నదమ్ములైనా చంపుకునే పరిస్థితికి మనిషి ఎదిగిపోయాడు. ఆడపిల్లలపై యాసిడ్ దాడులు, అత్యాచారాలు, జోదం, మద్యపానం, మరి ఇలా విపరీతమైనటువంటి చెడుల్లో మనిషి నేడు కూరుకుపోయాడు. అనేక అధునాతన సాధనాలను కనిపెట్టి మనిషి యొక్క శ్రమను తగ్గించుకోగలిగినప్పటికి కూడా మరి ఇటువంటి రకరకాలైనటువంటి చెడులను రూపుమాపడంలో మనిషి విఫలమయ్యాడు. ఒకవేళ ఇదే కొనసాగితే మరి రేపటి తరాల భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనిషి ఏం చేయాలి? మనిషి ఎలాంటి మరి మార్పుని సమాజంలో తీసుకురావాలి? మరి ఇటువంటి సమస్త చెడులను రూపుమాపే మార్గమేమీ లేదా అంటే మార్గం ఉంది. ఎలా అంటే అది మనిషి తాను ఒక ప్రశ్న వేసుకోవాలి. తాను యథార్థంగా తనను సృష్టించిన ఆ సృష్టికర్తకే తన కృతజ్ఞతాస్తుతులు, ధన్యవాదాలు నిజంగా చెబుతున్నాడా మనిషి
అనే ప్రశ్న తనను తాను వేసుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఎన్నో రకాల జీవరాశులు ఉన్నప్పటికీ కూడా వాటి మీద ఆధిక్యాన్ని ప్రసాదించిన దేవుడు మరి మనిషికి మిగతా జీవరాశులన్నింటి మీద కూడా ఆధిక్యాన్ని ప్రసాదించాడు దేవుడు. ఎలా ప్రసాదించాడు అంటే దానికి బుద్ధి వివేకాలే సాక్ష్యం ఇస్తుంది. ఈ బుద్ధి వివేకాలను ఉపయోగించుకునే మనిషి వాటన్నిటిని అదుపు చేశాడు. వాటన్నిటి మీద అద్భుతమైనటువంటి ప్రగతి అభివృద్ధి సాధించాడు. అందుకే నేడు మానవుడు మిగతా జీవరాశులతో పోల్చుకుంటే ఉన్నత స్థానాన్ని అధిరోహించాడు. మరి అయినప్పటికీ కూడా మనశ్శాంతిగా జీవితాన్ని గడపలేకపోతున్నాడు. మరి ఇటువంటి సందర్భంలో నన్ను నేను పరిశీలన చేసుకున్నాను. అయితే నేను చెప్పే ఈ విషయాల్ని చాలా పరిశీలనగా ఆలోచించండి ప్రియ ఆధ్యాత్మిక సోదరులారా, సోదరీమణులారా. మన మతం అనేది మనకి ఏమీ పెట్టదు. మతానికి ప్రాధాన్యత కాదు. మతం అనేది మనుషుల ఆలోచన వలన పుడుతుంది. అది మనుషులు పుట్టిస్తే పుట్టింది అది. కానీ యథార్థంగా మనల్ని సృష్టించిన వాడు ఎవడు అని అన్వేషించండి. అదే మన జన్మకి సార్థకత. నన్ను పుట్టించిన వాడు ఎవడు, నా కొరకు భూమిని, ఆకాశమును, గాలిని, సూర్య చంద్రులను, వాటి మధ్యనున్న సమస్తాన్ని సృష్టించిన నిజదైవం ఎవరు అనే పరిశీలన చేయడమే మనిషి యొక్క పుట్టుకకు ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రియ ఆధ్యాత్మిక సోదరులారా, సోదరీమణులారా, మీరు క్రైస్తవులైనా సరే, ముస్లింలైనా సరే, హైందవులైనా సరే, ఇంకా ఇతర ఏ వర్గాల వారైనా సరే, మిమ్మల్ని సృష్టించిన మీ దేవుణ్ణి మీరు పరిశీలనగా తెలుసుకున్నారా? తెలుసుకోకపోతే తెలుసుకోండి. ఎందుకంటే మనల్ని సృష్టించిన వాడిని వదిలిపెట్టేసి మనుషులు సృష్టించిన వాటి వెనకాల మనం పడ్డాము. ఈ హిందూ మతమైనప్పటికీ, ఈ ముస్లిం మతమైనప్పటికీ, క్రైస్తవ మతమైనప్పటికీ, బౌద్ధ మతమైనప్పటికీ అనేక మతాలను మనుషులే సృష్టించుకున్నారు. కాబట్టి మనుషులు సృష్టించిన వాటికన్నా కూడా మనిషి కొరకు దేవుడు సృష్టించాడు. వాటిని మనం యథేచ్ఛగా అనుభవిస్తున్నాము. మరి అనుభవిస్తూ కూడా యథార్థంగా దేవుడికే మనం కృతజ్ఞతాస్తులు, ధన్యవాదాలు చెబుతున్నామా? లేకపోతే ఒక మతం మత్తులోనూ, లేకపోతే మనం ఇష్టపడే వర్గం మత్తులోనూ తిరుగుతూ నిజదైవాన్ని గుర్తించకుండా జీవితాన్ని గడుపుతున్నాం. కాబట్టే ఈరోజు సమాజంలో అనేక చెడులు వ్యాపించిపోయాయి. నేను నా పరిశీలనలో తెలుసుకున్నటువంటి విషయాలను మీతో పంచుకుంటాను. యథార్థానికి మనిషిని సృష్టించిన దేవుడు అనంతకోటి బ్రహ్మాండమైనటువంటి విశ్వాన్ని సృష్టించాడు. ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, నక్షత్రాలు, ఈ భూమి, ఈ చెట్లు, వృక్షాలు, క్రిమి కీటకాలు, పురుగులు, సముద్రాలు, పర్వతాలు, మరి ఇన్ని రకాల సృష్టి రాశులను సృష్టించిన ఆ దేవుడు ఎంత గొప్పవాడు. మరి ఆయన సృష్టించిన ఒక సృష్టిలో మనం ఒక నలుసంత కూడా ఉండం. మరి మనం ఆయన గురించి ఎలా ఊహించగలము? ఇలా ఉంటాడు అని ఎలా ఊహించగలము? మన మేధస్సుకి అందుతుందా? మరి యథార్థంగా ఆయన తనను తాను తెలియజేసుకోవాలి మనకి. ఆయన తనను తాను దేవుడిగా మనకి ప్రకటించాలి. లేకపోతే మనం తెలుసుకోలేము.
ఎందుకంటే ఈ బ్రహ్మాండమైనటువంటి విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన, గొప్పవాడు, మహాశక్తిమంతుడు, సర్వజ్ఞాని, మహావివేకి మరి అయినటువంటి ఆ దేవుణ్ణి మన జ్ఞానం ఎలా అందుకోగలదు? కాబట్టే ఆయన తాను దేవుడని ప్రకటించుకోవాలి. మొట్టమొదటి విషయం, ఆయన తనను తాను దేవుడని ప్రకటించుకోవాలి. మరి ఆ దేవుడు బైబిల్ గ్రంథంలో యెహోవాగా ప్రకటించుకున్నాడు. మరి హైందవులు చదివేటువంటి మత గ్రంథాలలో తనను తాను నిరాకార సర్వాంతర్యామిగా మరి దేవదేవుడిగా ప్రకటించుకున్నాడు. మరి ముస్లింలు చదివే పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్లో అల్లాగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. వాళ్ళు ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలోనే ఆయన పరిచయం అయ్యాడు. అటు బైబిల్ గ్రంథంలో పరిభాషలో యెహోవా అన్న, తండ్రి అయిన దేవుడు అన్న, ఖురాన్లో అల్లా అన్న, మరి వేద ఉపనిషత్తులు భగవద్గీత గ్రంథాలలో నిరాకార సర్వాంతర్యామి అన్న ఆ దేవుడు ఒక్కడే, కేవలం ఆయన మాత్రమే మనుషులకు వివిధ పేర్లతో పరిచయం అయ్యాడు. కానీ కేవలం ఆయన ఒక్కడే, ఆయన పుట్టుక లేనివాడు, నరుడుగా పుట్టలేదు ఆయన. ఎందుకంటే పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, పుట్టిన ప్రతి ప్రాణి మరణం తప్పదు. మరి ఆయన పుట్టినవాడు కాదు, పుట్టించేవాడు. ఆయన మరణించేవాడు కాదు, మరణాన్ని ఇచ్చేవాడు. ఆయన రూపం అత్యంత పవిత్రమైనది, గొప్పది. అటువంటి దివ్యమూర్తిని దర్శించాలి అంటే మనం ఈ ప్రపంచంలో చేసినటువంటి మంచి కర్మల ఫలితాన్ని బట్టి మన తదనంతర జీవితంలో ఆయన్ని దర్శించుకునే అనుగ్రహం కలుగుతుంది. అంతే తప్ప ఆయన మనం దర్శించుకోలేదు, ఆయన రూపాన్ని మనం ఎరగము. ఇవన్నీ కూడా మనుషులకు కేవలం సృష్టితాలు. ఈ ప్రపంచంలో దేవుడు అని ఏదైతే రూపాన్ని పెట్టుకొని ప్రార్థిస్తున్నారో, పూజిస్తున్నారో అవన్నీ కూడా మనుషుల చేతులతో సృష్టించుకున్న సృష్టితాలు మాత్రమే. యథార్థానికి ఆయన రూపం అనేది మనిషికి తెలియదు, ఆయన శక్తి సామర్థ్యాలను మనిషి ఊహించలేడు. మరి ఆయన అద్వితీయుడు, కేవలం ఆయన ఒక్కడే. ఈ భూమిని, ఆకాశమును, వాటి మధ్యనున్న సమస్తాన్ని సృష్టించిన దేవుడు, సూర్య చంద్ర నక్షత్ర మండలాలను సృష్టించిన దేవుడు ఎంతటి గొప్ప దేవుడు అంటే కేవలం ఆయన ఒక్కడే వీటన్నింటినీ సృష్టించాడు. మరి వాటన్నింటినీ సృష్టించిన దేవుడిని ఆయన సృష్టిలోని ఒక భాగమైన మనిషి ఎలా ఊహించగలడు, ఎలా ఆలోచించగలడు, ఎలాగా ఆయనను చూడగలడు? ఆయన సృష్టించిన సూర్యుడినే మనిషి చూడలేకపోతున్నాడు. ఆయనను చూసి మనిషి బతకగలడా? కాబట్టి ప్రియ నా తోటి మానవులారా, మతానికి ప్రాధాన్యత ఇవ్వమాకండి, కానీ మనుషులు సృష్టించిన వాటికి ప్రాధాన్యత ఇవ్వకండి. కానీ మనుషులను, వీటన్నింటినీ సృష్టించినటువంటి ఆ దేవుడికి మాత్రమే మన ప్రాధాన్యత ఉండాలి. మరి మనిషి కొరకు మరి నీటిని, గాలిని, ఆహారాన్ని, భూమిని సృష్టించి మనిషి జీవించి ఉండడానికి కారణమైన దేవుణ్ణి వదిలిపెట్టి మనుషులు సృష్టించుకున్న వాటికి పూజించడము, ఆరాధించడము వ్యర్థం. అలాంటి పని చేయడం వలనే నేడు సమాజంలో అనేక రకాల చెడులు వ్యాపించిపోయాయి.
ప్రియ ఆధ్యాత్మిక సోదరులారా అని అనలేను, నా తోటి మానవులారా, నేను ఏదైతే విషయాలను ఇక్కడ ప్రస్తావన చేశానో వాటిని పరిశీలన చేయండి. ఇకనైనా మీరు మనుషులుగా మిమ్మల్ని సృష్టించిన ఆ దేవుణ్ణి గుర్తించండి. ఈ గొప్ప విషయాలను ఆ సృష్టికర్త మీ అందరికీ తెలియజేసి మహాభాగ్యాన్ని ప్రసాదించినందుకు ఆయనకు కోటాను కోట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అజ్ఞానము లేనివాడనై, మనుషులలో అజ్ఞానము లేనివాడనై యథార్థముగా నన్ను సృష్టించిన వాడికి మాత్రమే నేను దాసుడిగా, సేవకుడిగా, ఆయన యొక్క భక్తుడిగా ఉన్నాను. మనుషులు కల్పించిన వాటికి నేను విముఖుడనైపోయి మనుషులను సృష్టించిన ఆ దేవుడికి నేను భక్తుడిగా, దాసుడిగా, సేవకుడిగా ఉన్నాను. అటువంటి మహాభాగ్యాన్ని కల్పించినందుకు ఆ దేవుడికి అనంతకోటి ధన్యవాదాలు, నమస్కారములు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇటువంటి విషయాలు మీరు పరిశీలన చేస్తారని కోరుకుంటున్నాను.